నల్ల ఫ్రై చేసుకుంటేనే దుర్గా సార్ వచ్చిండు. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు తిన్నారా నల్ల ఫ్రై? తిన్నాను సార్, చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది సార్, సూపర్ ఉంటుంది. దాన్ని చేసే విధానం సార్, నేను అంటే ఎవరు అది చేసే వాళ్ళు కరెక్ట్ చేస్తేనే వాళ్ళు సెట్ అవుతుంది సార్. బాగుంటుంది సార్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది ఇష్టపడరు కదా. లేదు సార్, చాలా బాగుంటుంది సార్. తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్ ఏందో. చాలా బాగుంటుంది సార్. సరే మిత్రులు, చూసిందిగా మన మిత్రుడు కూడా గెస్ట్గా రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. చూద్దాం ఇట్లా చేసిన తర్వాత తిని చూసి మనం కామెంట్ చూద్దాం. ఇంట్లో మీరు కూడా ఒకవేళ నల్ల ఫ్రై చేసి తిన్న వాళ్ళు ఉంటే మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. చూడండి ఎట్లా చేస్తున్నారో. ఇప్పుడు ఈరోజు ఇంతవరకు చూడనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వంటను మనం చూడబోతున్నాం. ఇది ఏంటి అని మీరు కన్ఫ్యూజన్ ఉన్నారా? కన్ఫ్యూజన్ ఏం కాకండి, మనం కనుక్కుందాం. బాబు ఏంటి చెప్పు. నల్ల యాటను కోసి రక్తం పడుతుంది, పట్టి దాన్ని వేడి నీళ్ళలో పోయాలి. వేడి నీళ్ళలో యాటను కోసింది రక్తం, అది యాటను కోసిన రక్తం వేడి నీళ్ళలో పోతే గడ్డ కడుతుంది. కడి చేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఇవి వేడి నీళ్ళు, ఇవి వేడి నీళ్ళు, ఇవి నీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మరి? వాటిని ఇది పోయాలి, రక్తం పోయాలి. రక్తం పోతే గడ్డ కడుతుంది. సరే, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ బస్సులో పెట్టాలా, ఇట్లా ఉంచాలా? కొద్దిగా వేడి చేయాలి, మళ్ళీ వేడి చేయాలా? వేడి చేస్తే గడ్డ కడుతుంది, గట్టిగా అవుతుంది చిన్నగా. ఆ తర్వాత మనకు కూర లెక్క వండాలి. కూర లెక్క కట్ చేసి వండాలి. మంచిగా ఒక చెంచా ఇట్లా కలిపి చూపించు. ఒక చెంచి, చిన్న చెంచి. చూస్తున్నా మిత్రులారా, ఇంతకుముందు చూసినటువంటి ఒక రక్తం అంతా కూడా ఈ వేడి నీళ్ళలో పెట్టగానే కిందికి పోయింది. దీన్ని బాగా మసాలా కొంచెం వేడి చేయాలి అని చెప్పడం జరిగింది. చూద్దాం, ఇది మనకు కూడా ఫస్ట్ టైం. ఇది ఎట్లా చేస్తారు ఏంటి అనేటువంటిది ఇది కాదు. గడ్డ కట్టి దాని కొంచెం కొంచెం ఇంకైతే 5 నిమిషాలు ఉడకబెట్టాలా? ఎంత? 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెడితే ఇక పీసు గట్టిగా అవుతుంది. కట్ చేసి మనం ఇక చేయాలి, ఫ్రై చేసుకోవాలి. ఓకే, రైట్. చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు ఇప్పుడు వేడి చేస్తానా, వేడి చేస్తే మంచిగా పీసు గట్టిగా అవుతుంది. కట్ చేసి మంచిగా మసాలా, జీలకర్ర అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి, కొత్తిమీర అన్ని పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసి మసాలా చల్లి పీసులు తింటా అంటే ఇక మళ్ళీ మజరా ఉంటుంది. ఇక మొత్తం అయిపోయినాక ఎట్లుంటుంది అంటారు సార్? ఇప్పుడే నోరు ఉడుతుంది సార్, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు తిందాం అనిపిస్తుంది నాకైతే. అంటే డ్రై ఐటమ్ ఇది, డ్రై చేయాలి సార్. వాటర్ ఉండొద్దు, చుక్క వాటర్ కూడా ఉండదు. డైరెక్ట్ ఇట్లా మామూలుగా ఇట్లా చేయలు వేసుకొని ఇలా తినేయచ్చు కూడా మనం. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నీళ్ళలో ఉడుకుతుంది కదా సార్ మనకు. ఉడికిన తర్వాత మనం దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని నీళ్ళు లేకుండా తర్వాత మనం బగారు ఇచ్చేసుకోవాలి, అయిపోతుంది. చాలా ఫ్రై వస్తుంది, కంప్లీట్ ఫ్రై వస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది. అదే చూస్తున్నా, అమ్మాయి ఎప్పుడు చేస్తా తిందామని చూస్తున్నా. చాలా బాగుంటుంది సార్. సార్ మంచి ఫుడీ. ఇది ఏంటి, చికెన్, మటన్, ముఖ్యంగా కాళ్ళకాయ సార్ చాలా ఇష్టం. లేదు సార్, ఇది చాలా బాగుంటుంది సార్. ఇది ఇప్పుడు మనము అది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందున్నటువంటిది చాలా సీనియర్ కుక్కు మాస్టర్, చాలా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు చేసిండు. మామూలు ఇట్లా అలా ఎట్లా వండుతారంటే అది నీళ్ళలో పోసి దాని మీద మూత పెట్టి దాని మీద పెట్టి ముక్కలు కట్ చేయాలి. కట్ చేసి నూనె కడాయి పొయ్యి పెట్టి మంచిగా నూనె పోసి అన్నీ వేసి, కొత్తిమీర అన్నీ వేసి, మెంతి గింత అంత వేసి మంచిగా ఇక డ్రై చేసి తీసి పెడితే ఇక బ్రహ్మాండంగా తింటారు. నాకు కావాలంటే నాకు కావాలంటారు. బాగుంటుంది. మటన్ కంటే ఎక్కువ టేస్ట్ అనిపిస్తా? మటన్ కంటే బాగుంటుంది. అంటే అందరికీ ఇష్టపడదు అది, కొందరి వరకు అయితే మంచిగా కావాలనే ఉద్దేశంతో తింటారు. బాగుంటుంది. అంటే ఆరోగ్యానికి ఏమైనా ప్రాబ్లమా? దాంతో లోటు ఏం లేదు, మరే బాగుంటుంది. ఇష్టపడ్డ వాళ్ళే అది తినేది. నచ్చని వాళ్ళు ఉంటే నాకు ఇక వద్ద అంటారు, పక్కకు మటన్ వేసుకుంటారు, తింటారు. ఇది ఇష్టపడ్డ వాళ్ళకి బాగుంటుంది. అంటే ఇప్పుడు మటన్ వండిన ప్రతి ఫంక్షన్ కూడా చాలా వండుతారు. చాలా ఇక దానికి ఆటలకు వచ్చిన వెళ్ళింది ఉంటుంది కదా, దాన్ని మొత్తం డ్రై చేసి పెడతారు. అయితే టేబుల్ మీదే పెడతారు. అవసరం ఉన్న వాళ్ళు, ఇది కావాలన్న వాళ్ళకి వచ్చి తినబెడతారు. గట్టి పడ్డదా? గట్టిగా అయింది సార్. దీన్ని నీళ్ళు
జల్లెట్లా వేయాలి. ఆ, బోందు జల్లెట్ ఉంటుంది, ఆ, దానిలో పోతే నీళ్ళు లేకుండా పడిపోతాయి. ఆ. పడిపోయినాక దీన్ని తీసి కట్ చేసుకోవాలి. ఓకే ఓకే చూద్దాం ఎట్లా చేస్తాం. సరే, అక్కడ పెట్టు ఇక. బకెట్లో అట్లా మొత్తం జల్లెట్లో వేసి దాని కింద పెట్టి ఇక గిన్నె తీసి ఆడ పెట్టు, నీళ్ళు లేకుండా పడిపోతాయి. దాని మీద పెట్టే పర్లేదు. ఇంతకుముందు రక్తం మాదిరిగా ఉన్నటువంటిది హాట్ వాటర్ వేసి బాయిల్ చేసిన తర్వాత ఈ విధంగా కేక్ మాదిరిగా అయిపోయింది, గట్టి పడిపోయింది. దీన్ని మనం కర్రీ మాదిరిగా వండి చూస్తారని చెప్తున్నారు. ఎట్లా వండుతారో చూద్దాం. వీటన్నిటి కూడా చిన్న చిన్న ముక్కలుగా అదే ఆ, ఆ, కట్ చేసి ఆ, నూనె పోసి మంచిగా డ్రై చేయాలి. ఆ. డ్రై చేస్తే బాగా మస్తు టేస్ట్ ఉంటుంది. అది కూడా వేసినట్టున్నా బాబు. అల్లం వేసిన, ఆ, అల్లము డ్రై కావాలి. ఆ, అల్లం డ్రై అయినాక పీసులు వేసి ఉమ్, కలిపి ఒక 10 నిమిషాల తర్వాత మసాలా అది ఓకే. వేసి ఉమ్. 10 నిమిషాలు గోలనియాలి, బాగుంటుంది. 2 లవంగాలు వేసి, లవంగాలు ముక్కలు వేసుకొని ఆ, మంచిగా వేసుకుంటా ఆ, ముక్క తినుకుంటా ఆ, ఆరాంగా ఉండాలి. అయిపోయినాక ఆ, మంచిగా ఇక నిద్ర వండుకోవాలి. ఆ. వేసిగా అటు ఇటు తిరగాలి. నేను లవంగాలు వేస్తున్నావా? ఆహా. అంటే నూరంది డైరెక్ట్ లవంగాలు. దాని రసం అనేది అలా గుంజుకుంటుంది. వేస్తాను పీస్. వేసి ఇదో ఇదో అయిపోతుంది, సుక్క అవుతుంది మొత్తం. ఇక కారం వేయి, సరిపోతుంది. అది బూటి కాదు, నల్ల ఇంకూ నీళ్ళలో ఉడికిందేనా. నీళ్ళల్లో గట్టిగా అయింది కాబట్టి ఒక మేకకు 2 చెంచాలు వేయాలన్నా కారపొడి అందా? సాల్ట్ కలగదు. ఏంటి అది? ధనియాల పౌడర్. ఓకే, అంటే గరం మసాలా ఉందా ఒకటి ధనియాల పొడేనా? గరం మసాలా ఉన్నది, ఆ, అన్నీ అలా మిక్స్ చేసి పట్టి పెడతారు. ఓకే. చూస్తున్నారు ఫ్రెండ్స్, మీరు సిద్దిపేట వాళ్ళైతే సిద్దిపేట మిట్టపల్లి పోయే రోడ్లో, అంటే హైవే రాజీవ్ రహదారి నుంచి మిట్టపల్లి పోయే రోడ్లో ఉన్నటువంటి వీళ్ళు ఇటువంటి యొక్క నాన్ వెజ్ ఐటమ్స్ అంటే బోటి కానీ, తలకాయ కానీ, కాళ్ళు కానీ, కర్రీ కానీ, సూప్ కానీ చేసిస్తారు. అదేవిధంగా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్, అదేవిధంగా అప్పాలు కూడా, అంటే గారెప్పాలు, అదేవిధంగా
మురుకులు, మన చక్రాలు, ఇంకా పిండి వంటలు మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు కూడా ఈ వంటలు కూడా చేసేస్తారు. కాబట్టి మీకు అవసరమైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి. మీరు ఒకరు ముందు ఆర్డర్ ఇస్తే ఈ కాలు తలకాయ కానీ మొత్తం కూడా వాళ్ళు రెడీ చేసి ఇస్తారు. బోటి కూడా శుభ్రంగా కడిగి మీకు ఫ్రై చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ ఫోన్ నెంబర్ చెప్పు. ఇలా ఫోన్ నెంబర్ వచ్చేసి 8142978429. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 8142978429. ముందు ఆ రక్తం రూపంలో ఉన్నటువంటి యొక్క నల్ల ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత మీరు చూడండి మామూలుగా లివర్ ఫ్రైకి దీనికి ఏం కూడా తేడా కనిపిస్తలేదు. చాలా మంది తెలియని వాళ్ళు దీన్ని లివర్ ఫ్రై కూడా అనుకోవచ్చు. గుడ్డిటి కావాలంటే ఇంట్లో కూడా చేసుకోండి, చేసి పెడతాం, టేస్ట్ చూసి ఇంట్లో చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూడండి మా దగ్గరికి వచ్చి, మళ్ళీ ఇంట్లో చేసుకొని తినొచ్చు.